ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బా నస పెట్టకండి, వచ్చేస్తున్నాను కదా. ఇదిగో నేను వచ్చే వరకు పార్టీ స్టార్ట్ చేయడానికి వీల్లేదు. వచ్చి నేనే డ్రింక్స్ ఓపెన్ చేస్తా. అది బయలుదేరిపోయిందట్నే. డ్రింకా అంటే దీని మొహానికి తాగుడలవాటు కూడా ఉందా? రేపు నిశ్చితార్థం పెట్టుకుని నైట్ పార్టీకి వెళ్తున్నావి, నన్నే దొంగం చేయాలని చూసావు. ఆ విషయం చెప్పాలంటే గుండె ఆపేసింది. ఇప్పుడు నీ తాగుబోతు బాగోతాన్ని బయట పెడతాను. అప్పుడు ఈ నిశ్చితార్థం ఎలా జరుగుతుందో, నీలాంటి తాగుబోతుని ఈ ఇంటి కోడల్ని ఎలా చేసుకుంటుందో చూస్తా. అదిగో పైషం వచ్చింది. ఏంటి ఇవన్నీ ముందు పెట్టుకొని నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? వచ్చేసాను కదా, లెట్స్ స్టార్ట్ ద పార్టీ. మా అత్తయ్య నిన్ను మంచిదనుకుంటుంది. ఈ దెబ్బతో నీ లెక్క సరి చేస్తాను. Cheers! అరే, నిశ్చితార్థ ఉంగరాలు అత్తయ్య దేవుడి మందిరంలో పెట్టమన్నారు. ఉంగరాలు వైష్ణవి దగ్గరే ఉండిపోయాయి. వైష్ణవి, 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 ఇదేంటి వైష్ణవి గదిలో లేకుండా ఎక్కడికి వెళ్ళింది?
ఒకవేళ బాబాయ్ వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళిందా? అసలు నీకు బుద్ధి లేదే. నన్నంటారేంటండి? నిన్ను కాకపోతే ఎవరిననాలి? కొడుకు చెప్పిన మాట వినకుండా గాలికి తిరిగితే తప్పు తండ్రిది అంటారు. అదే కూతురు చెప్పిన మాట వినకపోతే తప్పు తల్లిది అంటారు. నా కూతురని చెప్పి నా మీద ఉన్న అభిమానంతో ఈ ఇంటి కోడలను చేసుకోవాలనుకుంది నా చెల్లెలు. నా మేనకోడలు నా ఇంటి కోడలు అయిపోతుందని మురిసిపోతుందే. అందుకే నిశ్చితార్థానికే పెద్ద పండుగలాగా ఏర్పాటు చేస్తుంది. కానీ నీ కూతురు పార్టీలు తందనాలు అంటుంది. వద్దని చెప్తుంటే నా మాట వినట్లేదండి. యుఎస్ లో ఉన్నప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయలేదు. అక్కడ కల్చర్ అని వదిలేసాం. ఇప్పుడు సడన్ గా మారిపోమంటే దాంట్లో మార్పు ఎలా వస్తుందండి? మార్పు రాకపోతే దాని భాగోతం బయటికి వస్తుంది. ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది. చాలండి మీరు మీ అపశకునం మాటలు. వెళ్ళింది పార్టీకే కదా, వచ్చేస్తుందిలేండి. అయినా అది ఇంట్లో ఉందో లేదో ఎవరడిగారు ఇప్పుడు? ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? వైష్ణవి ఎక్కడా? తను ఇక్కడెందుకుంటుందమ్మా? తన రూమ్ లో ఉంటుంది. తన రూమ్ నుంచే వస్తున్నానండి, అక్కడ లేదు. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఉందేమో అని ఇక్కడికి వచ్చాను. ఉందమ్మా, కానీ తనతో పనేంటి? ఏం లేదు బాబాయ్, నిశ్చితార్థ పుంగరాలు అత్తయ్య గారు దేవుడి మందిరంలో పెట్టమన్నారు. అవేమో వైష్ణవి దగ్గర ఉండిపోయాయి. ఉంగరాలిస్తే తీసుకెళ్లి దేవుడి మందిరంలో పెడదామని. ఉంగరాలు దేవుడి మందిరంలో పెట్టాలి అంతే కదా? రాగానే తీసుకొచ్చి నేను పెడతానమ్మా. రాగానే అంటే వైష్ణవి ఎక్కడికైనా వెళ్ళిందా? లేదమ్మా, తను వాష్రూమ్లో ఉంది. అవునా, సరే నేను వెయిట్ చేస్తాను. అబే నువ్వెందుకమ్మా వెయిట్ చేయడం? ఉంగరాలు దేవుడి మందిరంలో పెట్టాలి అంతే కదా? నేను పెడతానని చెప్తున్నాను కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.